ఇక పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి 80 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిండ్రు. అక్రమ మైనింగ్ కేసులో ఈడీ కొరడా జుడిపించింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఇక్కడెవరు మైనింగ్ వాళ్ళు పీక్తున్నారా నాయన, పీకరికి పెట్టిన మిమ్మల్ని అక్కడ ఈ మైనింగ్ వాళ్ళు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ అరే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చినా కానీ ఎన్ని లెటర్లు పెట్టినా కానీ కనీసం పట్టించుకోకుండా మమ్మల్ని మీ సంగతి అవుతుంది. అసలు యాక్చువల్గా వీళ్ళ మీద కూడా రైడ్ చేయాలి, ఈ లంగల మీద ఈ దొంగల మీద. వీళ్ళు పైసలు తీసుకొని మైనింగ్లో అక్రమాలు జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టుగా మొత్తం ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొడతా ఉంటే చూసుకుంటూ కూర్చుంటా ఉన్నారు ఈ దొంగ కొడుకులు కొంతమంది. ఈ లంగలను బట్టి వాళ్ళు ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇప్పుడు 80 కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేసిండ్రు. 80 కోట్లు అసలు 4,000 కోట్లు ఇక్కడ కథ మనకు అందినటువంటి సమాచారం ప్రకారం. 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎగ్గొడతా ఉంటే వీళ్ళకి ఒత్తాసు వలుక్కుంటా అయితలేదు, ఇది నిబంధన కాదు, కోర్టుకు పోయినరు బీటుకు పోయినరు అని చెప్పేసి లంగా కథలు చెప్తా ఉన్నారు కొందరు లంగా కొడుకులు. పీకనికి పెట్టినారా మీరు? జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటా సరిపో అన్నట్టుగా కోట్లు మింగడానికి ఇక్కడ మైనింగ్ వాళ్ళతోటి కుమ్మక్కై ఈ లంగా కథలు పడతా ఉన్నారు వేస్ట్ ఫెలోస్. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నారు కొంతమంది, తర్వాత ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. అరే మొత్తం మీకు అసలు యాక్చువల్గా వాళ్ళకి ఇక అద్దే లేదు. మరి ప్రభుత్వం నుంచి ఏం చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి అజమాయిషీ ఎటువంటి అవన్నీ కూడా కనిపిస్తలేవు. మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చూడండి, ఈ మైనింగ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ లంగాలు మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎన్ని అక్రమాలు ఎన్ని కథలు, మమ్మల్ని ఎవరిని అడిగేది లేనట్టుగా వాళ్ళు తయారైపోయినారు. ఈడీ వచ్చి ఇప్పుడు ఆస్తులు జప్తు చేసేదాకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సోయి లేకపోయా. ఇగో ఇటువంటి కథలు నడుస్తూ ఉన్నాయి. ఈ మైనింగ్ వాళ్ళ కథ ఏదో తేల్చారా మైనింగ్ వాళ్ళు కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇష్టం వచ్చినట్టుగా వాడు 4 ఏళ్ళు ఉంటే 50, 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా మొత్తం తవ్వుతూ ఉంటాడు. ఇక ఎవడు అడిగేటోడే ఉండడు, వానికి పైసలు ఇస్తే అయిపోయా. ఈ మైనింగ్ వాళ్ళకు తర్వాత ఇక్కడ ఏది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు మిమ్మల్ని పెట్టింది ఎందుకురా నాయన? వేస్ట్ ఫెలోస్. 100% వీళ్ళ పైన ప్రత్యేకంగా ఈ మైనింగ్ వాళ్ళ పైన అధికారుల పైన తర్వాత ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ పైన వీళ్ళకు ఏసీబీ రైడ్స్ చేయించాలి. వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. వీళ్ళ ఆస్తులకు సంబంధించి ఈడీ ఎంక్వైరీ చేయాలి ఈ లంగలకు సంబంధించి.